హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వన్ మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీకు ఆకాకరకాయ ఫ్రై అయితే ఎలా చేశానో చూసేయండి ఫ్రెండ్స్. చాలా యమ్మీగా వస్తుంది. నాకు కూడా పెద్ద అంత ఇష్టం ఉండదు కాదు, కానీ ఇది ఒకసారి చేసి తిన్నాక తెలిసింది ఇది ఎంత టేస్టీగా ఉంటుందో. చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం ఒక ఆనియన్ని, 2 పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 టమాటోస్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఆ కాకరకాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నెక్స్ట్ మనం బాణీలో ఆయిల్ పెట్టి తర్వాత ఆనియన్స్ని వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ని, పచ్చిమిర్చిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఆ కాకరకాయ ఉన్నది కదా, కట్ చేసి పెట్టుకున్నాం కదా, క్లీన్ చేసుకుని వాటిని అయితే వేసేయాలి ఫ్రెండ్స్. వీటిని మనం ఫ్రై చేసుకోవాలి, కొంచెం సేపు మగ్గనివ్వాలి. దాంట్లో మనం కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. ఇలా మగ్గుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇలా బాగా మగ్గబెట్టాలి మనం. మీరు ఎవరైనా ఆకాకరకాయ ఫ్రై అయితే ఆకాకరకాయ ఎవరికైతే ఇష్టమో వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. తర్వాత మనం బాగా మగ్గడానికి మనం దీని మీద లిడ్ పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ అనేది ఉంచేయాలి. తర్వాత మనం ఇలా లిడ్ మూత తీసినట్లయితే అది బాగా మగ్గిపోయి అయితే ఉంటుంది. దీంట్లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదా, అల్లం కాదు, ఓన్లీ వెల్లుల్లి మాత్రమే నేను వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అన్ని కర్రీస్ ఒకే స్మెల్ అలా వస్తుందని నేను వెల్లుల్లి వేసాను. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. వేసుకొని వాటిని కూడా మగ్గబెట్టాలి ఫ్రెండ్స్. చూడండి, అలా దాంట్లో కొద్దిగా మాత్రమే మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి, మరి ఎక్కువైతే వేసుకోకూడదు. అప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే నా స్టైల్లో నేనైతే ఇలా చేశాను. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే మాత్రం చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలా మిక్స్ చేసాం కదా, ఇంకొక 5 మినిట్స్ దీన్ని బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఉంచుదాం. చూడండి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయింది కదా, మగ్గిపోతుంది. మొత్తం టమాటా అనేది మనకు కనబడుకోకుండా బాగా మెత్తగా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. కాబట్టి లాస్ట్గా మనం కొరియాండర్ అనేది వేసేద్దాం. సీజన్లో కొరియాండర్ బాగా దొరుకుతుంది కాబట్టి కొరియాండర్ బాగా వేసేసి ఒక్కసారి అటు ఇటు ఒక్కసారి కనుక మనం చేసినట్లయితే మనకి ఆకాకరకాయ ఫ్రై అనేది వాటర్ అస్సలు వేయలేదు. చూడండి ఫ్రెండ్స్, నేను అసలు వాటర్ వేయకోకుండా కాకరకాయ ఫ్రై అనేది ఆకాకరకాయ ఫ్రై అనేది అస్సలు చేదు ఉండదు. చాలా యమ్మీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది ఆకాకరకాయ ఫ్రై. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం